నమస్తే, వెల్కమ్ టు NN5 న్యూస్ ఛానల్. ఈ మధ్యనే తెలంగాణ అసెంబ్లీలో నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ కూడా చేసి కూడా ఆ బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు గవర్నర్ గారి దగ్గర కూడా పెండింగ్ లో ఉండడం జరిగింది. గవర్నర్ గారు ఆమోదం తెలపగానే నల్గొండ మున్సిపాలిటీ కూడా కార్పొరేషన్ కూడా కావడం జరుగుతుంది. అసలు కార్పొరేషన్ అవ్వడం వల్ల నల్గొండకి ఎటువంటి డెవలప్మెంట్ అనేది అవుతుంది, నల్గొండకి ఏమైనా ఉపయోగం ఉంటుందా, అసలు కార్పొరేషన్ అంటే ఏమిటి, దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ ఐఏఎస్ చొల్లెటి ప్రభాకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. అసలు కార్పొరేషన్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ మా ప్రేక్షకులకు అర్థం ఏంటి, అసలు కార్పొరేషన్ ఏంటంటే ఏం చెప్తారు? ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా భారత రాజ్యాంగం ప్రకారం 74వ అమెండ్మెంట్ను అనుసరించి మున్సిపల్ కార్పొరేషన్లు, అర్బన్ లోకల్ బాడీస్ని, మున్సిపల్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేసుకునే అవకాశం బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. అయితే ఈ మధ్యనే జరిగినటువంటి విధాన సభలో తెలంగాణలో బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని విధాన సభలో పాస్ చేయడం జరిగింది. తిరిగి గవర్నర్ గారి ఆమోదం కొరకు దీన్ని పంపడం జరిగింది. గవర్నర్ ఆమోదించిన తర్వాతనే మరి మున్సిపల్ కౌన్సిల్ నల్గొండని మున్సిపల్ కార్పొరేషన్ చేసే అవకాశం ఉంది. కౌన్సిల్కు కార్పొరేషన్కు తేడా ఏంటంటే 1 లక్ష జనాభా ఉన్న నగరాలను మున్సిపల్ కౌన్సిల్ అంటారు. 1 మిలియన్ అంటే 10 లక్షల జనాభా, 1 లక్ష మించి 10 లక్షల వరకు ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి నగరాలను కార్పొరేషన్లుగా పిలుస్తాం. మన తెలంగాణలో కేవలం 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు నల్గొండని కార్పొరేషన్ చేసినట్టయితే అది 8వ కార్పొరేషన్గా అవుతుంది. దీనికి సరైనటువంటి జనాభా నియంత్రణ, జనాభా ప్రాతిపదిక మాత్రమే దీనికి ముఖ్యమైనటువంటి కారణం. కాబట్టి ఇప్పుడున్న జనాభాని చూసి ఇంకెంత జనాభాని దీన్ని కలపాలి, ఎన్ని ఊర్లను కలపాలనే సమస్య కూడా రావడం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం మరి ఒక జీవో ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కానీ, సెక్రటరీ మున్సిపల్ కౌన్సిల్స్ కానీ, మరి అదేవిధంగా సెక్రటరియట్లో క్యాబినెట్ ఆమోదం పొందవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రతిపాదనను గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా దీన్ని పూర్తిగా మరి కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ఆర్డర్స్ కూడా రావాల్సి ఉంది. ఇంకా ఓకే సార్, ఈ కార్పొరేషన్ కి ఎక్కడి నుంచి నిధులు రావడం జరుగుతుంది? కార్పొరేషన్ అవుతే ఈ నల్గొండ పట్టణం డెవలప్మెంట్ అవుతుందా, ఏం చెప్తారు? కార్పొరేషన్కు, కౌన్సిల్స్కు, నగరపాలికస్కు ఇప్పుడు మన ముందున్నటువంటి కొన్ని కౌన్సిల్స్ మనకు తెలుసు. చండూర్ని మున్సిపాలిటీగా చేశారు, చౌటుపల్లిని మున్సిపాలిటీగా చేశారు. కానీ ఫండ్స్ యొక్క స్కేర్సిటీ ఉన్నది. ఎందుకంటే కొన్ని బాధ్యతలు ప్రభుత్వం తీసుకోవాలి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని మాత్రం మరి కార్పొరేషన్ అయితే ట్యాక్స్, ల్యాండ్ యూజు, కొన్ని అనేకమైనటువంటి పథకాలను తప్పకుండా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. దీని సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అయితే కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది, తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది. దీనివల్ల మార్పు అనేది ఏంటంటే మనకున్నటువంటి ల్యాండ్ యూజ్, కన్స్ట్రక్షన్స్ పెరగడం జరుగుతుంది. కార్పొరేషన్ అనగానే ఒక మహానగరంగా దాన్ని చూడటం జరుగుతుంది. అనేకమైనటువంటి ల్యాండ్ యూజ్, కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మరి కార్పొరేషన్లకు ఒక కొత్త బాధ్యత ఉంటుంది. అదేంటంటే అర్బన్ ప్లానింగ్ మేనేజ్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అది కౌన్సిల్కు లేదు. అదేవిధంగా సీవరేజ్ ప్లాంట్లు మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కార్పొరేషన్, అది ఇక్కడ లేదు. ఎకనామిక్ సోషల్ డెవలప్మెంటు, జనాభాని ఎస్సీ, ఎస్టీ, బీసీలుగా విభజించి వాళ్ళ పథకాలను అమలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏ విధంగానైతే ప్రభుత్వంలో అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయో అదేవిధంగా కార్పొరేషన్లో డివిజన్లు,
అనేక డిపార్ట్మెంట్లు ఏర్పడడం జరుగుతుంది. మరి దీనికి మరి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, మరి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, తర్వాత ఫైర్ సర్వీసెస్ లాంటి కొన్ని కొత్త విభాగాలు మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాట్లయ్యే అవకాశం ఉంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం కూడా మరి ప్రజలకు మరి యువతకు అవకాశాలు దొరికే అవకాశం ఉంది. కార్పొరేషన్ ఏర్పడితే పన్నులు పెరుగుతాయి సామాన్యుల మీద. అసలు నల్గొండ కార్పొరేషన్ అయ్యే అవకాశాలు అసలు కనిపిస్తున్నాయి? అంటే జనాభా 10 లక్షలు కావాలన్నారు, నల్గొండలో అంతమంది లేరు. ఎన్ని గ్రామాలు, చాలా గ్రామాలు కూడా కలపాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. ఏం చెప్తారు దీనిపై? ఇప్పుడు ప్రస్తుతం నల్గొండ కౌన్సిల్లో 48 వార్డులు ఉన్నాయి. యాక్చువల్గా ఒక కార్పొరేషన్ కావాలంటే మినిమం 50 వార్డులు అయితే కంపల్సరీగా ఉండాలి. ఇంకా 2 వార్డులని ఏ గ్రామాలను కలుపుతారో మనకు తెలియదు, అది ప్రభుత్వ నిర్ణయం. అయితే ట్యాక్సెస్ మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రివిజన్ జరుగుతుంది, ట్యాక్స్ రివిజన్ జరుగుతుంది కాబట్టి ఆస్తుల మీద కానీ, ఇండ్ల మీద కానీ, భూముల మీద కానీ, మరి వాటర్ సప్లై మీద కానీ వేసే అవకాశం, ట్యాక్సులు వేసే అవకాశం, మరి ట్యాక్సులు పెరిగే అవకాశం కార్పొరేషన్లో తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. దీనివల్ల కార్పొరేషన్ కావడం వల్ల నల్గొండ అనేది హైదరాబాద్ లాగా ఏమన్నా డెవలప్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే డెవలప్మెంట్, రోడ్డు కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, ఒక కార్పొరేషన్ అయితే దానికి ఒక ఐఏఎస్ అధికారిని కూడా నియమించడం అనేది ఉంటుందని కూడా అని అంటున్నారు. డెవలప్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది, నిధులు ఎక్కువ వస్తుంటాయి అనే దానిపై మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అన్ని కార్పొరేషన్లకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఆయన మరి ఒక సెక్రటరీ కేడర్ ఆఫీసర్ని వేస్తారు. అదేవిధంగా వరంగల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తారు. మనం చూసినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లలో ఇది అతి చిన్న కార్పొరేషన్గా పరిగణించబడుతుంది. ఎందుకంటే కేవలం 50 వార్డుల లోపు ఉంది కాబట్టి, మరి జనాభా కూడా 2 లక్షల మించి లేదు. నల్గొండలో 1,20,000, 1,30,000 జనాభా మాత్రం ఉంది. కాబట్టి సబర్బన్ ఏరియాస్ను కలిపి కొంత వెసులుబాటు కొరకు స్పెషల్ పర్మిషన్స్తోని మరి గవర్నమెంటు దీని ప్రతిపాదనని ఒప్పుకున్నట్లయితే అది మరి ఆ విధమైనటువంటి వ్యాప్తి జరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు కూడా నిర్వహిస్తానని కూడా ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇప్పుడు నల్గొండలో మున్సిపల్ ఎలక్షన్ నిర్వహిస్తారా? ఇప్పుడు మేయర్ అంటే ఈ కార్పొరేషన్ ఎలక్షన్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది? కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే బిల్లు ముందు గవర్నర్ గారు ఆమోదించబడాలి, ఆ తర్వాత గవర్నమెంట్ ఆర్డర్ రావాలి. ఇవన్నీ 1 నెల వ్యవధిలో జరుగుతామని నేను అనుకోను. మున్సిపల్ కౌన్సిల్గానే ఎన్నికలు జరగవచ్చు. ఒకవేళ కార్పొరేషన్ క్లియరెన్స్ వచ్చినట్లయితే ఆ కౌన్సిల్ని రద్దు చేసి కార్పొరేషన్ ఎన్నికలు సపరేట్గా పెట్టే అవకాశం స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఉన్నది. ఓకే, ఒకవేళ కార్పొరేషన్ ఏర్పడితే ఏమైనా అసెంబ్లీ స్థానాలు ఏమైనా పెంచే అవకాశాలు ఏమైనా ఉంటాయా? దీంతో ఏమైనా ఉంటాయి? కార్పొరేషన్కు అసెంబ్లీ స్థానాలకు సంబంధం లేదు. ఎందుకంటే అసెంబ్లీ స్థానాల్లో ఒక నిర్ణయం ఏంటంటే డీలిమిటేషన్ బట్టి అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. దానికి సంబంధం లేదు. ఎమ్మెల్యేలు 2 అవుతాయి అనేది అది కాదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఓట్లే కొన్ని నియోజకవర్గాల్లో 2-3 లక్షలకు మించి ఉన్నాయి. మనం అనేది 2 లక్షల జనాభా అంటే 3-4 లక్షల జనాభా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యేకు 2 అవుతాయి అనేది అది కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒకవేళ మేయర్ ఒకవేళ ఎలక్షన్ జరిగితే రిజర్వేషన్ ఏమొచ్చే అవకాశం ఉంది అంటే మీరు ఏం చెప్పగలుగుతారు? రిజర్వేషన్ ఏమన్నా? జనాభా ప్రాతిపదికను బట్టి, రోస్టర్ సిస్టాన్ని బట్టి రాజ్యాంగబద్ధంగా మనం చూసినట్లయితే మొట్టమొదట ఒక ఎస్సీ, తర్వాత రొటేషన్ ఎస్టీ, తర్వాత బీసీ, తర్వాత జనరల్ కేటగిరీ అయ్యే అవకాశం ఉంది. చూస్తున్నాం కదా, ఈనాటి నల్గొండ కార్పొరేషన్ అయితే ఎటువంటి అభివృద్ధి చెందుతుంది, ఎటువంటి లాభం ఉంటుందో చుల్లెటి ప్రభాకర్ గారు మనకు తెలియజేయడం జరిగింది. చూస్తూనే ఉండండి NN ఛానల్.